తమిళనాట సస్పెన్స్ థ్రిల్లర్ ని తలపిస్తున్నాయి రాజకీయాలు. క్షణక్షణం ట్విస్ట్ల మీద ట్విస్ట్లు తిరుగుతున్నాయి. విజయ్ ప్రమాణ స్వీకారంపై మరొకసారి సందిగ్ధత ఏర్పడింది. విసికే ఐయుఎంఎల్ మద్దతు లేఖలు గవర్నర్ కు అందలేదు. ఈ రెండు పార్టీలు మద్దతు లేఖలు ఇవ్వకపోవడంతో 116కు పరిమితమైంది టీవీకే బలం. గవర్నర్ కు కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం నుంచి మాత్రమే మద్దతు లేఖలు అందాయి. తమిళనాడులో మ్యాజిక్ ఫిగర్ 117, కానీ టీవీకేకు ప్రస్తుతం ఒక్క స్థానం తక్కువగా ఉంది. దీంతో విజయ్ ప్రమాణానికి గవర్నర్ నుంచి ఇంకా అనుమతి రాలేదు. శనివారం విజయ్ ప్రమాణ స్వీకారం లేదని లోక్ భవన్ స్పష్టం చేసింది. ప్రమాణ స్వీకారానికి ముందు గంటకు జరుగుతున్న పరిణామాలు తెగ టెన్షన్ పెడుతున్నాయి. రాబోయే గంటల్లో ఇంకెన్ని మలుపులు ఉంటాయనేది హాట్ టాపిక్ గా మారింది. విజయ్కి వీసీకి సపోర్ట్ కీలకం. ఎందుకంటే కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు ఎలాగూ లేఖలు ఇచ్చేశాయి. ఈ పార్టీ మాత్రమే కండిషన్ పెట్టడం విజయ్కి తలనొప్పిగా మారింది. దీనికి ఒక కారణం ఉంది. డిప్యూటీ సీఎం పదవిని వీసీకే పార్టీ డిమాండ్ చేస్తోంది. అయితే పట్టణాభివృద్ధి శాఖ ఇస్తామని టీవీకే నచ్చజెప్తోంది. కానీ దీనికి వీసీకే ఒప్పుకోవడం లేదని తెలుస్తోంది. మరోవైపు స్టాలిన్ ఇంటికి వెళ్లారు వీసీకే పార్టీ నేత తిరుమావలన్. ఆయనతో సమావేశమై తాజా పరిణామాలపై చర్చించడం తమిళ రాజకీయాల్ని మరింత హీటెక్కిస్తోంది. ఇక ఈ ఉత్కంఠ కొనసాగుతూ ఉండగానే ఏఎంఎంకే పార్టీ నేత దినకరన్ మరొక సంచలనానికి తెరతీశారు. గవర్నర్కు లేఖ రావడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. పళనిస్వామిని ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం కల్పించాలని కోరారు దినకరన్. అటు టీవీకే పార్టీకి మద్దతు ఇవ్వడం లేదని ఐయుఎంఎల్ ట్విస్ట్ ఇచ్చింది. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో ఐయుఎంఎల్ అధ్యక్షుడు ప్రకటించారు. ఇలా తమిళ రాజకీయాలు క్షణక్షణం మారిపోతున్నాయి. ప్రమాణ స్వీకారం వరకు ఇంకెన్ని మలుపులు తిరుగుతుందనేది ఆసక్తిని కలిగిస్తోంది. చివరకు విజయ్ పార్టీయే కొలువు తీరుతుందంటే, లేదంటే ఇంకేమైనా ట్విస్ట్ ఉంటుందా అనేది ఉత్కంఠ రేపుతోంది. తమిళనాడులో హైడ్రామా ఇంకా కొనసాగుతోంది. టీవీకే చివరి నిమిషంలో చేయించిన తిరుమావలన్ వీసీకే అధ్యక్షుడు. ఇక చిదంబరం ఎస్సీ రిజర్వ్డ్ లోక్సభ ఎంపీ చివరి నిమిషంలో విజయ్కి హ్యాండ్ ఇవ్వడానికి చాలా కారణాలున్నాయి. దళితుడిగా డిప్యూటీ సీఎం పదవి కోరుతున్నారు. ఈస్ట్ తిరుచి ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఉంది. మరోవైపు తిరుమావలన్ స్టాలిన్తో కలిశాక ఎవ్వరికీ అందుబాటులో లేరు. లోక్ భవన్లోకి ఎంటర్ అయ్యే వరకు టీవీకేతోనే ఆయన ఉన్నారు. అంతేకాదు అందరినీ నమ్మించారు. మీ మనుషులను మా కార్యాలయం దగ్గర ఉంచండి, మీకు లేఖ పంపుతానని తిరుమావలన్ చెప్పారు. దీంతో 116 మంది సభ్యుల సపోర్ట్ ఇప్పుడు చూపిస్తామని, మరొక 2 గంటల్లో మిగిలిన 2 ఎమ్మెల్యేల మద్దతు లేఖ పంపుతారని గవర్నర్కి విజయ్ చెప్పారు. దీనికి గవర్నర్ ఓకే అన్నారు. కానీ లేఖిచ్చే టైంకి తిరుమావలన్ హ్యాండ్ ఇచ్చారు.
తమిళనాడులో హైడ్రామా కొనసాగుతోంది. టీవీకేకు చివరి నిమిషంలో హ్యాండ్ ఇచ్చారు తిరుమావలన్ విసికే అధ్యక్షుడు. ఇక ఎస్సీ రిజర్వ్డ్ లోక్సభ ఎంపీ చివరి నిమిషంలో విజయ్కి హ్యాండ్ ఇవ్వడానికి చాలా కారణాలున్నాయి. దళితుడిగా డిప్యూటీ సీఎం పదవి కోరుతున్నారు ఆయన. ఈస్ట్ తిరుచి ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఉంది. మరోవైపు తిరుమావలన్ స్టాలిన్తో కలిశాక ఎవ్వరికీ అందుబాటులో లేరు. లోక్ భవన్లోకి ఎంటర్ అయ్యే వరకు టీవీకేతోనే ఆయన ఉన్నారు. అంతేకాదు అందరినీ నమ్మించారు కూడా. మీ మనుషులను మా ఆఫీస్ దగ్గర ఉంచండి, మీకు లేఖ పంపుతానని తిరుమావలన్ చెప్పారు. దీంతో 116 మంది సభ్యులు సపోర్టును చూపిస్తామని, మరొక 2 గంటల్లో మిగిలిన 2 ఎమ్మెల్యేల మద్దతు లేఖ పంపుతామని గవర్నర్కి విజయ్ చెప్పారు. దీనికి గవర్నర్ ఓకే చెప్పారు. కానీ లేఖిచ్చే సమయానికి తిరుమావలన్ హ్యాండ్ ఇచ్చారు. డీఎంకేతో ఉంటామని అంటున్నారు ఐయుఎంఎల్ నేతలు. టీవీకేకి తాము సపోర్ట్ చేయలేదని, అదంతా రూమర్సే అని కొట్టిపారేశారు. తమ నిర్ణయంలో మార్పు ఉండదని స్పష్టంగా చెప్పారు.